ఇవాళ మాఘపురాణం 11వ అధ్యాయం అండి. అయితే ఈ రోజుని భీష్మ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. దీని గురించి ముందర చెప్పుకుని తర్వాత మాఘపురాణం 11వ అధ్యాయంలోకి వెళ్దాం. గురువారం భీష్మ ఏకాదశి. ఇది మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు వస్తుంది. దీని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాన్ని అప్పుడు ఆ రోజున విష్ణు సహస్రనామాలను భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహా ఉపదేశం. భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు ఏం చేశారంటే అంపశయ్య మీద ఉండిపోయాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు 4 రోజులు గడిచిపోయాయి. ఈ పాండవులు శ్రీకృష్ణుడు ఒక రోజుని సరదాగా మా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఒక సమయంలో హఠాత్తుగా కృష్ణుడు పాండవులతో మాట్లాడడం ఆపేశాడు. పాండవులకి కంగారు అనిపించింది. ఏమైంది అని కృష్ణుడు అడిగితే శ్రీకృష్ణుడు వాళ్ళకి మాంఝాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనః అంటే కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుడు నన్ను తలుచుకున్నాడు, భీష్మ పితామహుడు నన్ను తలుచుకున్నాడు, అందుకనే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది అన్నాడు. పాండవులారా రండి, అందరం కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్దాం. భీష్ముడు ఆస్తికాగ్రేసురుడు, ధర్మాలను అవపోసన పట్టాడు, శాస్త్రాలను పూర్తిగా అకలింపు చేసిన మహానీయుడు. ఆ మానవాళి తరించడానికి కావలసిన మార్గాలన్నీ స్పష్టంగా తెలిసి జీవకోటి ఎలా తరింపజేయడమో తెలుసు, అన్నీ అవగతం చేసుకున్నాడు. ధర్మ విషయాల్లో ఎలా సంశయాలు మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తీర్చగల మహానుభావుడు ఆయన ఒక్కడే. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలన్నీ తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలు కూడా తెలుసుకోవడానికి నాతో పాటు రండి అని ఈ పాండవుల్ని భీష్మ పితామహుడి దగ్గర యుద్ధభూమి దగ్గర తీసుకెళ్ళాడు. అప్పటికి భీష్ముడు సుమారు 1.5 నుండి బాణాల మీదే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండలు, మంచు, ఎండకి ఎండుతూ మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన అన్ని బాధలు భరిస్తూ ఎందుకున్నాడంటే ఉత్తరాయణం వచ్చే వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకుంటున్నాడు. ఆ మనసులో శ్రీకృష్ణుడు సాక్షాత్కారం కలిగాడు. అందుకని ఆయన తలుచుకునేటప్పుడు కృష్ణుడికి తెలిసిపోయింది. ఆయన తన హృదయం మందిరంలో కృష్ణుడితో మాట్లాడగలిగేవాడు. అందుకనే ఆయన జ్ఞానులైన మహనీయులకి ఈరోజు ఆ రోజు అని ఏమీ ఉండదు అని ఉపనిషత్తులు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది వాళ్ళకి. ఎవరు కర్మ ఎవరు చేస్తారన్న నియమం కూడా లేదు. భీష్ముడు తనకి మాతాపిత భ్రాత నివాస శరణం సుహృత్ గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు. ఆయనకి సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించాడు. ఆయనకి ఏనాడు మరణించిన భగవంతుడిలో సాయుధ్యం అయిపోతాడు. మరి అన్ని రోజులు అంపశయ్య మీద ఎందుకు ఉండిపోయాడు అని అందరికీ సందేహం వస్తుంది. ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా తెలిసిందిట. ఏంటది? అది తొలిగితే కానీ అది సద్గతి రాదు. మరి ఏ దోషం చేశాడు అంటే ద్రౌపదిని సభ మధ్యలో అందరూ అవమానం చేస్తుంటే ఏం చేయలేకపోయాడు. భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు చెప్పారు, మా అమ్మ మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్య భగవాన్ హరిహి. ద్రౌపది, ఎవ్వరూ నీకు ఆపద తొలగించలేని సమయం వచ్చినప్పుడు, ఎవరి వల్ల నీకు ఆపద తొలగదని అనిపించినప్పుడు నువ్వు శ్రీహరిని స్మరించుకో అని ఆయన వాళ్ళ గురువు గారు వశిష్ఠుల వారు ద్రౌపదికి చెప్పారు. అందుకనే కౌరవులు అంత అవమానం చేస్తుంటే కదా పాండవులు అలాగా కూర్చుండిపోయారు. ఎవరు ఏమీ ఎదిరించలేకపోయారు. సభలోని వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు మౌనంగా. వీళ్ళు కౌరవులకి బానిసలైపోయి వారు కేవలం సామాన్య ధర్మాన్ని పాటించారు. కానీ ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు ఏ దేవుడైనా సరే తనని అవమానిస్తే అయినా సహిస్తాడేమో కానీ ఏ భగవంతుడైనా తన భక్తుల్ని అవమానిస్తే మాత్రం సహించలేడు. అందువల్లనే ఆవిడికి జరిగిన అవమానానికి ప్రతిఫలంగా 100 మంది కౌరవులు చచ్చిపోయారు. ఆ దోషం పాండవులకు కూడా అదే గట్టి పట్టేది.
అది కూడా వాళ్ళకి ఉంది, పాండవులకి. ఎందుకంటే అలా చూస్తూ ఊరుకున్నారు కాబట్టి. కానీ అలా చేస్తే చివరికి తను ఎవరిని రక్షించాలనుకున్నాడు, ద్రౌపదిని, ఆమెకి అవమానం చేసి రక్షించాలనుకున్నారో ఆమెకి ఆ నష్టం జరుగుతుంది. వీళ్ళ భర్తలు అందరూ చచ్చిపోతే 5 ఆమెకి నష్టమే కదా. అందుకని ఆ పాండవుల్ని ఏమీ చేయలేదు. ఈ విషయం భగవంతుడే అర్జున్తో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరిని అప్పుడే తీసి పారేశాను. మిమ్మల్ని కూడా నేను ఎప్పుడో తీసేశాను. కానీ ఆ ద్రౌపది గురించి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెప్తున్న శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు అనమాట. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలు తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యే బాబు ఈ ధర్మాలు ఇప్పుడు చెప్తున్నావు అందుట. అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడు ఉప్పు తింది, అతని ఎదిరించలేను నేను నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కాబట్టి ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయం మీద పడి ఉన్నాను. ఇప్పుడు నేను అదే ఇది ఇప్పుడు నాకు ఎప్పుడో స్వచ్ఛంద మరణం ఉంది. కానీ నేను చేసిన అంటే అన్యాయం నాకు తెలుసు. ఆ చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఇట్లాగా ఉన్నాను. కృష్ణ భక్తిలో ఎలాంటి కల్ముషం లేదు నాకు. కానీ శరీరం దుష్టమైపోయింది, దాన్ని పరిశుద్ధం చేసుకోవాలి, అంపసాయి మీద పడున్నాను. అందుకే ఈనాడు నేను ధర్మాలు చెప్పవచ్చు, ఎందుకంటే అనుభవించేశాను కాబట్టి ఆ శిష్య నేను ఇంక ఇప్పుడు ధర్మాన్ని చెప్పవచ్చు అని పాండవులకు ఎన్నో నీతులు బోధించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి దేహబాధలు లేకుండా వరం ఇచ్చాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నువ్వే చెప్పచ్చు కదా, విష్ణు సహస్రనామాలు చెప్పమని అడిగాడు కృష్ణుడు. అతను నువ్వే చెప్పచ్చు కదా, నేనెందుకంటే అప్పుడు అన్నాడు కృష్ణుడు, నీలాంటి అనుమతుడు చెప్తే వచ్చే స్పష్టత వేరు, నేను చెప్తే అంత రాదు. నేను చెప్తే అది తత్వం, నీవు చెప్తే అది తత్వద్రష్టం. తత్వాన్ని చూసిన వాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. అలాగే నేల, నేను ఇంత సారంగా ఉన్నాను, నాలో ఇంత సారం ఉంది, నాలో ఇంత ఎరువులు ఉన్నాయి అని చెప్పదు. మనమే ఆ నేలని తవ్వి పంటలేసి అది ఎంతవరకు సారం ఉందో మనమే చెప్తాం. అలాగే నీవు అనుమర్జుడినివి, నీవు ఉపదేశిస్తేనే అది లోకానికి శ్రేయస్సు అని కృష్ణుడు భీష్మాచార్యులతో అన్నారు. అలాగే భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పానయోగ్యంగా తాగడానికి పనికిరాదు. సముద్రంలో నీరు తాగగలమా? అంత నీరు ఉప్పు నీరు. అదే నీటిని మేఘాలు పీల్చుకుంటాయి, ఆకాశంలోకి పీల్చుకుని మళ్ళీ మనకి వదులుతాయి. అవి ఏమవుతాయి? ఎప్పుడు పానయోగ్యం, అంటే మంచినీళ్ళు అయిపోతాయి. అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవద్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితము. అట్లా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకి ఉపదేశం చేయించాడనమాట. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామం వల్ల సులభంగా మనం తరించే వీలు ఉంటుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం, ధ్యానం వల్ల భయం తొలుగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లిదండ్రులు, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామములు జపిస్తూ తేజోమయుడైన పరమాత్మను ధ్యానించి బాధల నుండి విముక్తులం అవుదాం. ఇది ఆయన యొక్క భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత, భీష్మ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఎందుకు భీష్మ ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. నమో నారాయణాయ, నమశివాయ. మాఘపురాణం 11వ అధ్యాయం. నిన్న 10వ అధ్యాయంలో మార్కండేయుడి జననం తెలుసుకున్నాము. ఇప్పుడు మార్కండేయుడి వృత్తాంతం తెలుసుకుందాం. ఈ వశిష్ఠుల వారు దిలీపుడికి మృగశృంగుని వివాహం గురించి, మృకండు జననం, కాశీ విశ్వనాథుడి దర్శనం, విశ్వనాథుడి వరం వల్ల మార్కండేయుడు ఎలా పుట్టాడు, ఇవన్నీ కూడా మనం మనకి తెలుసుకున్నాం. అదే విషయాలు వశిష్ఠుల వారు కూడా దిలీపుడికి వివరించాడు. మహారాజా, ఇక మార్కండేయుడి గురించి వివరిస్తాను, వినండి, శ్రద్ధగా వినమని చెప్పాడు. మార్కండేయుడు ఆయు 16 సంవత్సరాలు. అల్పాయుష్కుడు పుడతాడని చెప్పారు కదా శివుడు, అలాగే 16 సంవత్సరాలు. అయితే రోజులు గడుస్తున్న కదా తల్లిదండ్రులకి దిగులు పెరిగిపోతుందంట. తెలుసు వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలం ఉండడని కొడుకు, అందుకనే చాలా బాధగా దిగులుగా ఉన్నారు. 5 ఏళ్ళు నిండగానే ఏం చేశారు, కుమారుడికి ఉపనయనం చేసి వైదిక కర్మలన్నీ పూర్తి చేసి 6వ ఏడు దాటగానే చదివించడం ప్రారంభించారు అతనికి.
అతడు తండ్రిలాగానే చిరకాలంలోనే సకల శాస్త్రాలు, వేదాలు, పురాణ ఇతిహాసాలు, అన్ని స్మృతులు పఠించి పెద్ద గుణవంతుడైన ప్రశంసలు అందుకున్నాడు. మరి శివుడి అనుగ్రహంతో పుట్టినవాడు కదా, అంత జ్ఞాని అనమాట. కుమార, నీవు పసితనంలోనే సకల శాస్త్రాలు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరినీ మన్ననలు పొందావు. అందువల్ల మేము ఎంతో ఆనందిస్తున్నాము. అయినా కానీ గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగాలి నువ్వు. వారి ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా మంగళకరము, శుభము. కానీ నీవు అట్లా చేసినచో నీ ఆయుర్దాయం వృద్ధి అగును అని చెప్పి అట్లా 15 సంవత్సరాలు గడిచిపోయింది. రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువైపోతుంది. పరమశివుడి వరప్రసాదుడగు మార్కండేయుడు పుట్టినరోజు చేయవలనని తలచి మహర్షులందరికీ ఆహ్వానం పంపారు. మునీశ్వరులందరూ, గురువర్యులు మొదలైన వాళ్ళందరూ కూడా మృకండుడి ఆశ్రమానికి వచ్చారట. అందుకు మృకండుడు ఆనందించి అతిథి సత్కారాలు చేశాను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. అలాగే వశిష్ఠుడికి నమస్కరించగానే ఆయన మార్కండేయుని వారించాడనమాట. అట్లా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరెందుకు ఇలాగా దీవించకుండా ఎందుకు ఆగిపోయారు అని అడిగాడు. అంత వశిష్ఠుల వారి, ఈ బాలుడికి కొద్ది దినాల్లో మరణం ఉంది. మీరందరూ అతని దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవించారు కదా, అది ఎట్లా అవుతుంది? ఇతని ఆయుర్దాయం 16 ఏండ్లే. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం. పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరమే జీవిస్తాడు. అందువల్ల నేను ఆశీర్వదించలేదు అన్నాడు. అంతవరకు మార్కండేయుని దీవించిన మునుసులందరూ చాలా విచారించి చిరంజీవిపై వర్ధిల్లమని దీవించినందున వారి వాక్కు అమంగళం అవుతుందని బాధపడ్డారట. పూర్వం ఉంది, మునీశ్వరులు ఎంతో తపస్సు చేసుకున్న వాళ్ళు ఏమన్నా అంటే అవుతుందన్నమాట. అట్లాంటిది ఇలాగ చిరంజీవిపై ఉండు అని అన్నాము. ఇప్పుడు ఈయనేమో వశిష్ఠుల వారి ఆయుష్ లేదని చెప్తున్నాడు ఈ అబ్బాయికి, మార్కండేయుడికి. అయ్యో, మన మా 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 వాక్ ఇలా అమంగళమైంది ఏంటి అని బాధపడితే దీనికి మార్గం లేదా అని అడిగారు వశిష్ఠుడు ఆలోచించి, ముని సత్తములారా వినండి, మనం అందరం కూడా ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదాం రండి అని పలికి తమ వెంట మార్కండేయుని తోడుకొని పోయి. ఇదివరకు పూర్వం అలా మునీశ్వరులకు అంత శక్తి ఉండేది, ముల్లోకాలు తిరిగి వచ్చేవాళ్ళు. అలాగే మునీశ్వరుల ఆగమనానికి బ్రహ్మ చాలా సంతోషించాడంట. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకి నమస్కారం చేయగా బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించాడు. అప్పుడు వశిష్ఠులు మహర్షి మార్కండేయుడు జన్మవృత్తాంతం చెప్పి బ్రహ్మకి చెప్పాడనమాట. బ్రహ్మ కూడా అయ్యో జరిగిన పొరపాటికి విచారం వెళ్ళబుచ్చి భయపడు, కానీ మార్కండేయుని దగ్గర చేసి పరమేశ్వరుడు ఈ బాలను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు అని తన మనసులోనే శివుని ధ్యానించాట. అంతా అప్పుడు మునులందరికీ చూసి, మునులారా మీరు వెళ్ళిరండి, ఇతనికి ఏ ప్రమాదం జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీ క్షేత్రానికి పోయి ఆ విశ్వనాథుని సేవించుము, నీకే ఏ ఆపద కలగదు, నీవట్లు చేయము అని చెప్పి బ్రహ్మ మార్కండేయుడికి చెప్పాడు. అప్పుడు మార్కండేయుడు గృహమునకు వచ్చి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి కాశీ విశ్వనాథుని సేవించి వస్తాను అనుజ్ఞ ఇమ్మని కోరగా మృకండుడు అతని భార్య కొడుకు యొక్క అడబాటును చాలా దుఃఖించారు. సరే, చివరికి మార్కండేయుడు దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రానికి, అందరూ తల్లిదండ్రి అందరూ కలిసి బయలుదేరారు. కుటుంబ సహితంగా అందరూ కాశీకి పోయి మృకండుడు కాశీ విశ్వేశ్వర సమీపంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. మార్కండేయుడు సదా శివధ్యాన పరులై రాత్రింబవళ్ళు శివలింగము అందనే అక్కడే ఉండసాగాను. ఇంక పగలు రాత్రి ఆ కాశీ క్షేత్రంలో ఆ శివాలయంలో వెళ్ళి ఆ శివుణ్ణి పట్టుకుని అక్కడే ఉండిపోయాడు. అలా 16వ ఏడు వచ్చింది. మరణ సమయం దగ్గరికి వచ్చింది. యముడు తన భటులతో ఏమన్నట్ట, మార్కండేయుని ప్రాణాలు తీసుకుని రమ్మన్నాడు. అప్పుడు యమభటులు మార్కండేయుడు ప్రాణాలు కొనిపోవటకు శివసన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుడి దగ్గరికి వచ్చేసరికి భటులు సమీపందు నిలవైపోయారు. ఎందుకంటే అక్కడ శివలింగం కాలపాసం విసుటకు చేతులు ఎత్తలేకపోయారు. ఆ శివుడి గుడిలోకి వచ్చి ఎలా చేస్తారు, చేయలేకపోయారు, చంపలేకపోయారు. ఆ మార్కండేయుడి చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉందిట. ఆ తేజస్సుకు యమభటులు అగ్ని కణాల్లాగా వాళ్ళని బాధ పెట్టాయట. ఆ బాధ కోరవలేక భటులు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి యముడికి చెప్పారన్నమాట. యముడు ఆశ్చర్యపోయి ఆయనే స్వయంగా మార్కండేయుడి మీద కాలపాసం విసిరాడు. ఆ మార్కండేయుడు కళ్ళు తెరిచి చూసేటానికి యముడు తన ప్రాణాలు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉండగా మార్కండేయుడు భయపడి ఆ శివలింగాన్ని కాగిలించుకుంది. ఆ శివుని తలుచుకునేటప్పటికి ఏమైంది, కైలాసంలో ఉన్న పార్వతీపతికి, ఆ మహాశివుడికి తన భక్తుని ఆక్రందని వినిపించేసరికి మహారౌద్రాకారంతో చాలా కోపం వచ్చేసి వెంటనే శివలింగాన్ని చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముడిని సంహరించి మార్కండేయుని రక్షించాట. సంహరించనమాట. అది సంహరించి మార్కండేయుని రక్షించాడు. అప్పుడు యముడు చనిపోవటం అష్టదిక్పాలకులకు బ్రహ్మాదేవతలు వచ్చి
వెంటనే శివుడి దగ్గర అనేక విధాలుగా ప్రార్థించి జటాధారి కోపాన్ని చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. ఆయన కర్తవ్యం అది కాలపాసాన్ని వేసి ప్రాణాలు తీసుకోవడం. అలాంటిది నీ వరప్రసాద్ మార్కండేయుడికి 16 ఏళ్ళు మాత్రమే కదా ఆయుష్, నువ్వే ఇచ్చావు కదా. అతన్ని ఆయువు నిండిన వెంటనే యముడు వచ్చి ప్రాణాలు తీసుకోవడానికి వచ్చాడు. మార్కండేయుని చిరంజీవిగా చేశావు ఇప్పుడు, అందువల్ల మేము ఎంతో ఆనందిస్తున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండా లోటే కదా. యముడు లేకపోతే ఎట్లాగా శిక్షలు ఎలా వేస్తాం, ధర్మపాలన ఎలా జరుగుతుంది? మరలా యముడిని బ్రతికించడని ఇంద్రుడు అష్టదిక్పాలకులందరూ వేడుకున్నారు. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల దరికి మాత్రం రాకూడదు అని పలికి అంతర్ధానమే. పరమశివుడి దయ వల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందువల్ల మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలితమే తన కుమారుని కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను. మాఘపురాణం 11వ అధ్యాయం సమాప్తం. రేపు 12వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమః శివాయ.